హాయ్ గ్యాస్ మీరు చూస్తున్నారు గోపిరెడ్డి సార్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే మీ దగ్గరికి మంచి జాబ్ అప్డేట్ అయితే ఒకటి తీసుకొచ్చాను. సో ఇన్ఫోసిస్ కంపెనీ తెలుసు కదా, ఇండియన్ బేస్డ్ ఎంఎన్సీ కంపెనీ. సో ఈ ఇన్ఫోసిస్ కంపెనీ నుంచి అయితే కస్టమర్ వాయిస్ సపోర్ట్ రోల్ అయితే ఒకటి ప్లేస్ అయింది. సో ఇక్కడైతే టోటల్గా ఇదైతే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అవుతుంది. సో బిఫోర్ దట్ ఈ జాబ్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసే ముందు అయితే, సో మీకు కనుక ఇంకా నౌకరీ ప్రొఫైల్ కానీ లేనట్లయితే ఖచ్చితంగా మీరు వెళ్ళేసి నౌకరీ ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసుకోండి. సో ఎందుకంటే చాలా నెంబర్ ఆఫ్ ఫ్రెషర్స్ కావాల్సిన జాబ్స్ ఏవైతే ఉన్నాయో సో అవైతే ఇక్కడ కంప్లీట్గా నౌకరీ ప్రొఫైల్ అయితే ప్లేస్ అవుతూ ఉంటాయి. జాబ్ అప్డేట్స్ అనేవి నౌకరీ ప్రొఫైల్ నుంచే తీసుకుంటాను. సో మీరు కనుక నౌకరీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నట్లయితే ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇన్ఫోసిస్కి డిఫరెంట్ క్లయింట్స్ ఉంటారు కదా, సో ఈ డిఫరెంట్ క్లయింట్కి ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు మనం వాయిస్ సపోర్ట్ కానీ చాట్ సపోర్ట్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ జాబ్ రోల్కి మీరు మంచి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ మీకు ఉన్నట్లయితే ఈ జాబ్కి అయితే మీరు తప్పకుండా ఎలిజిబుల్ అయితే మీరు పర్ మంత్ వచ్చేసి 32K వరకు అయితే మీరైతే ఎర్న్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ రెస్పాన్సిబిలిటీస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసే ముందు అయితే మీరు కనుక న్యూ వ్యూవర్స్ అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరిన్ని ఇలాంటి సాఫ్ట్వేర్ జాబ్స్ అప్డేట్స్ కావాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని ట్యాప్ చేసి పెట్టుకోండి. సో ఖచ్చితంగా మన వీడియోని అయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మనమైతే మన స్క్రీన్ మీదకి వెళ్దాం. మనం స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూట్ అప్ టు 32K BPO ఇంగ్లీష్ రిక్వైర్డ్ T23 అని చెప్పేసి ఉంది కదా. సో మీకు ఖచ్చితంగా ఇంగ్లీష్ మాత్రం వచ్చి ఉన్నట్లయితే ఈ జాబ్ రోల్కి అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఎందుకంటే కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని BPO రోల్ కింద అయితే ఇన్ఫోసిస్ వాళ్ళు అయితే మిమ్మల్ని హైర్ చేసుకుంటారు. సో దీనికి వచ్చేసి ఎక్స్పీరియన్స్ చూడండి ఒకసారి, 0 to 5 years అన్నట్టుగా, అంటే ఫ్రెషర్స్ నుంచి 5 years లోపల ఎవరున్నా కానీ ఈ జాబ్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. మీకు పర్ యానం వచ్చేసి 2.25 అంటే 32K పర్ యానం వరకు అయితే మీరు ఎర్న్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది కంప్లీట్గా మీకు వచ్చేసి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అవుతుంది. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ప్రొవైడ్ చేయరు. సో ఏ లొకేషన్లో ఇది ప్లేస్ అయిందంటే కోల్కతా, గురుగ్రామ్, అదేవిధంగా బెంగళూరు లొకేషన్కి అయితే ఇవి ప్లేస్ అయింది. జాబ్ డిస్క్రిప్షన్ చూడండి, కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ హ్యావ్ ఏ రిజల్యూట్ కస్టమర్ కోరీ ఓవర్ కాల్ ఆర్ చాట్. సో కాల్స్ రూపంలో కానీ చాట్ రూపంలో కానీ కస్టమర్స్ కంటే క్లయింట్స్ ఉంటారు కదా, వాళ్ళ ఇష్యూస్ అయితే మీరు రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. గుడ్ కంప్యూటర్ నావిగేషన్ స్కిల్స్ అండ్ 9 hours ఆఫ్ డే, 8 hours వర్క్ ఆన్ 1 hour బ్రేక్. సో ఎవ్రీడే అయితే మీరు 9 hours వర్క్ చేయాల్సి ఉంటుంది, 1 hour బ్రేక్ ఇస్తారు, 8 hours అయితే ఖచ్చితంగా వర్క్ చేయాలి. రిక్వైర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే ఫ్రెషర్స్ కెన్ అప్లై, ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో దీనికైతే గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ అయితే కావాలని చెప్పేసి అని అంటున్నాడు. షుడ్ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఇమీడియట్లీ జాయినర్, వాళ్ళైతే ఇమీడియట్లీ జాయినర్ కోసం అయితే చూస్తున్నారు. ఎడ్యుకేషన్ చూడండి, గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చాడు. అంటే 12th పాస్ అయినా మీకు కానీ మీకు కనుక గుడ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నట్లయితే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి. సో మీరు వన్స్ సెలెక్ట్ అయితే ఎవ్రీ మంత్ మీరు 32K పర్ మంత్ అయితే ఎర్న్ చేయొచ్చు. సో కీ స్కిల్స్ కూడా ఇక్కడ ఏం మెన్షన్ చేయాలి, జస్ట్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేనైతే దీని యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరైతే డైరెక్ట్గా ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా ఈ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతారు. సో వన్స్ ఇక్కడైతే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ క్లియర్ కట్గా చదివేసేసి ఈ జాబ్కి అయితే మీరు అప్లై చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ జాబ్కి అప్లై చేసుకునే ముందు అయితే మీరైతే ఖచ్చితంగా నౌకరీ ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసుకోండి. సో క్రియేట్ చేసుకున్నాక మాత్రమే ఈ జాబ్ డైరెక్ట్గా మీ యొక్క అప్లై నవ్ అని ఉంది కదా, ఇక్కడ ఈ అప్లై నవ్ అని మీద కొట్టినట్లయితే డైరెక్ట్గా ఆ హెచ్ఆర్కి అయితే మీ యొక్క ప్రొఫైల్ డీటెయిల్స్ అనేవి షేర్ అవుతాయి. సో మీ ప్రొఫైల్ డీటెయిల్స్ షేర్ అయిన వెంటనే మీకైతే ఒక మెయిల్ రూపంలో కానీ కాల్ రూపంలో కానీ వాళ్ళ నుంచి అయితే ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళైతే మీకు ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేసుకొని మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ బేస్ చేసుకొని మిమ్మల్ని అయితే ఈ జాబ్కి అయితే ఆన్బోర్డ్ చేసుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా గోపిరెడ్డి సార్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.